ఒక ఐఏఎస్ అవ్వాలంటే సంవత్సరాల పాటు కష్టపడి చదవాలి. కానీ ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హత కూడా అవసరం లేదు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సేవల్లో చేరాలంటే సంవత్సరాల పాటు కష్టపడి చదవాలి. కఠినమైన పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. వారి సేవాకాలం దాదాపు 30 ఏళ్లకు పైగానే ఉంటుంది. ఈ కాలంలో వారు అనేక ప్రభుత్వాలను, ఎన్నికలను చూస్తారు. కానీ దేశ భవిష్యత్తు నిర్ణయించే చట్టాలు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు మాత్రం కనీస విద్యార్హత కూడా తప్పనిసరి కాదు. విచిత్రం ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులే తమ పదవీ కాలంలో ప్రజలతో పాటు అత్యున్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన అధికారులను కూడా శాసిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని దరఖాస్తు చేసుకునే వ్యక్తికి తీవ్రమైన క్రిమినల్ కేసులుంటే అనర్హుడిగా పరిగణిస్తారు. మరి అదే తరహా కేసులున్న వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రభుత్వాన్ని నడపడానికి ఎలా అర్హులు? అందుకే రాజకీయ వ్యవస్థలో కూడా కొన్ని ప్రాథమిక ప్రమాణాలు అవసరం. కనీస విద్యార్హత తప్పనిసరి కావాలి. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నవారికి పోటీ చేసే అవకాశం ఉండకూడదు. వరుసగా 2 సార్లు ఎన్నికైన తర్వాత మళ్ళీ పోటీ చేయకూడదు. అయితే చివరికి ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ప్రజలదే. మంచి నాయకులను ఎన్నుకోవడం, చెడు నాయకులను తిరస్కరించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం మనందరి బాధ్యత. జై హింద్.